పోలవరం జిల్లాలో 18 రోజులుగా నిలిచిపోయిన ప్రముఖ పర్యాటక ప్రాంతం పాపికొండల విహార యాత్రకు అధికారులు ఎటకెలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల రంపచోడవరం ఆర్టీఓతో పాటు పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ పర్యాటక బోట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ తర్వాత 5 శాఖల అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీ కూడా బోట్ల కండిషన్ ను నిశితంగా పరిశీలించింది. గోదావరి నదిలో తిరిగే బోట్లన్నీ కండిషన్ ఉండాలని, పర్యాటకుల భద్రతే తమకు అత్యంత ముఖ్యమని అధికారులు స్పష్టం చేశారు. అన్ని రకాల భద్రతా ప్రమాణాలను పరిశీలించిన అనంతరం నేటి నుంచి దేవీపట్నం మండలం నుంచి పాపికొండల విహార యాత్రకు బోట్ల రాకపోకలు యథావిధిగా సాగుతాయని టూరిజం శాఖ అధికారులు ప్రకటించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, గుడ్ మార్నింగ్ శ్రీజ. పాపికొండల విహారయాత్ర గత 18 రోజులుగా నిలిచిపోయింది. 18 రోజుల క్రితం విహారయాత్రకు వెళ్తున్నటువంటి ఒక బోటు ఒడ్డునే దాదాపు నిలిచిపోవడంతో అందులో 80 మంది ప్రయాణికులు ఉండడంతో వారి ప్రాణాలు ప్రమాదంలో పడ్డట్టయింది. దీంతో వెంటనే స్పందించినటువంటి అధికారులు విహారయాత్రను నిలిపివేశారు. ఒక కమిటీ వేశారు. 5 శాఖలతో కూడినటువంటి అధికారులతో కూడినటువంటి ప్రత్యేక కమిటీ దీన్ని పరిశీలించడం జరిగింది. దాదాపు జేసీతో పాటు కలెక్టర్ కూడా నేరుగా ఈ పోలవరం ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే విహారయాత్ర బోట్లు ఉన్నాయో ఆ బోట్లన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత వాటి కండిషన్ చూసిన తర్వాత మాత్రమే ఇవాల్టి నుంచి పాపికొండల విహారయాత్రకు అనుమతిస్తూ ఉన్నారు. 18 రోజులుగా ఈ విహారయాత్ర నిలిచిపోవడంతో బోటు యాజమాన్యాలకు నష్టం వాటిల్లడం జరిగింది. అయితే ఈ ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో మళ్ళీ ఒక 10-20 రోజుల్లోనే వరదలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ వరదలు వస్తే పాపికొండల విహారయాత్ర మళ్ళీ నిలిచిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కారణంగా నష్టపోయినటువంటి యజమానులు అధికారులు రిక్వెస్ట్ చేయడంతో గోదావరిలో నదిలో తిరిగేటువంటి బోట్లు ఏవైతున్నాయో వాటి కండిషన్ అదేవిధంగా పర్యాటక భద్రతను దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా ప్రస్తుతం అయితే పర్మిషన్ ఇచ్చారు. దీంతో 16 బోట్లు అనేవి ఇవాల్టి నుంచి తిరిగి పాపికొండలకు ప్రయాణం కావడం జరుగుతుంది. ఇటు రాజమండ్రి నుంచి కావచ్చు, అదేవిధంగా పోలవరం జిల్లా గండిపోచమ్మ ఆలయం నుంచి భద్రాచలం నుంచి ఈ బోట్లకైతే అనుమతించడం జరుగుతుంది. 18 రోజులుగా పర్యాటకులకి అనుమతి లేకపోవడంతో పాపికొండలకు వెళ్లాలనుకున్నటువంటి పర్యాటకులు నిరాశ ఎదురైంది. కానీ వాటి నుంచి అనుమతి ఇవ్వడంతో పర్యాటకులంతా కూడా ఉత్సాహంగా పాపికొండల టూర్ కి అయితే సిద్ధమవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. పర్యాటకులకు భద్రత దృష్టిలో ఉంచుకుని 18 రోజుల పాటు అధికారులు తనిఖీల తర్వాత ఇవాల్టి నుంచి అయితే పాపికొండల విహారయాత్రకు పర్మిషన్ ఇచ్చారు. ఇప్పటికే పాపికొండల యాత్ర 18 రోజుల తర్వాత ప్రారంభం కావడం జరిగింది. శ్రీజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గణేష్.